Vijay is not able to come up with 118, then will swearing in a minority government remain the only option for you, sir, then? See, what I have asked Vijay is, you just don't bring all your 118 people in my chamber. It is not my concern. You just tell me that I have got 108 plus this 5 plus this 6 and that makes 118. These are the letters which the parties which are supporting me. I am just verifying the letters. That's all for me. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈ రోజు రాజకీయంగా తమిళనాడు ఒక రకంగా మారబోతుంది. బీజేపీ చూసుకుంటే కేవలం ఒక్క స్థానంలో ఉంది. కానీ ఈరోజు సౌత్లో వాళ్ళ పట్టు తగ్గిపోతున్న తరుణంలో ఈరోజు గవర్నర్ కానీ ప్రతి ఒక్కళ్ళు నాన్ కోఆపరేటివ్గా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. 108 స్థానాల్లో ఉన్న విజయ్ ఒక సంచలన స్టేట్మెంట్ చేశారు. తనతో పాటు 106 స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అంటే మొత్తం 107 స్థానాల మంది రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మాత్రం ఎక్కడ తలంచం, పవర్ కోసం పోరాటం లేదు. మేమందరం ఈరోజు ప్రజా సేవకాశమే మేము ముందుకు వస్తున్నాం. ఈరోజు ప్రజల మ్యాండేట్ని ధిక్కరించి ఏఐడిఎంకే అండ్ డిఎంకే గనక కలిసి పొత్తు పెట్టుకుంటే మేమందరం మూకముడిగా రాజీనామా చేస్తామని చెప్పి ధైర్యంగా స్టేట్మెంట్ ప్రకటించేశారు. దీంతో రాజకీయం వేడెక్కింది. ఇది కాకుండా ఈరోజు మే 8వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం లోక్ భవన్ ని ముట్టడించి అట్ ద సేమ్ టైం చెన్నై మొత్తం వాళ్ళు ధర్నాలు చేయడానికి రెడీ అవుతున్నారు. విజయ్ ఫాలోవర్స్ అవనండి, ఓటర్స్ అవనండి, ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మెరీనా బీచ్ దగ్గర రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేయడానికి, అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ప్రతి చోట ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చేసినాయి. ఇది కాకుండా మనం వింటున్నాం, గవర్నర్ చెప్పిన బయటలో మనం వింటే కనుక క్లియర్గా ఆయన ఏమంటున్నారంటే, నేను విజయ్ని 118 మందిని లోక్ భవన్కి తీసుకురమ్మని లేదు, కానీ నేను మాత్రం ఒక్కటే అన్నాను, నీకు 107 స్థానాలు ఉన్నాయి, అలాగే 5 స్థానాలు కాంగ్రెస్ పార్టీది ఉన్నాయి, మిగతా 7 స్థానాలు ఎవరిస్తున్నారు నీకు సపోర్ట్ అన్న విషయాన్ని నువ్వు పార్టీ లెటర్ తీసుకొచ్చి నాకు చూపిస్తే అది లెజిటిమసీ టెస్ట్ చేసిన తర్వాత నేను ఒక కాల్ తీసుకుంటాను, ఐఎమ్ రెడీ. అది కనుక ప్రూవ్ చేసుకుంటే రేపే నీకు ప్రమాణ స్వీకారం అని చెప్పి గవర్నర్ హాయిగా చేతులు దులుపుకుంటున్నాడు. ఈ మొత్తం సినారియోలో ఇంకొక యాడప్ స్పైస్ ఏంటంటే, అన్నా డిఎంకే పొత్తుల విషయం మళ్ళీ హైలైట్ కింద వచ్చింది. దో స్టాలిన్ 6 నెలలు గడువు ఇస్తాను, నేను 6 నెలల పాటు పరిపాలించడానికి అవకాశం ఇస్తాను, ఒకవేళ సరిగ్గా పరిపాలన చేయకపోతే అప్పటి నుంచి మేము చూసుకుంటాం అన్న రీతిలో ఆయన మ్యాగ్నానిమస్గా బయటకు వచ్చినా ఈ రోజు మళ్ళీ తెర మీదకి అన్నా డిఎంకే పొత్తుల గురించి మాట్లాడుకునే విశ్లేషణ బయటకు వచ్చింది. డిఎంకే నుంచి ఆల్రెడీ కాంగ్రెస్ వెళ్ళిపోయింది. కాంగ్రెస్ వెళ్ళిపోయిన తర్వాత సింగిల్ పార్టీగా ఉన్న డిఎంకే అట్ ద సేమ్ టైం అన్నా డిఎంకే పుడుచేరిలో వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరినీ వాళ్ళు ఫామ్ హౌస్లో పెట్టి ఉంచారు. వాళ్ళందరినీ ఈరోజు చెన్నైకి తరలిస్తున్నారు అన్నా డిఎంకే పళనిస్వామి. ఇది రాజకీయ సంక్షోభంగా మారబోతుందా? ఇదొక విశ్లేషణగా ఉంది. ఇదే తరుణంలో విజయ్ చేసిన స్టేట్మెంట్, మేమందరం మూకముడిగా రాజీనామా చేస్తాము. కానీ ఇక్కడ ఒక లాజిక్ నాకు అర్థం కాదు ఏంటంటే, ఎస్ ఇది ఒక పొలిటికల్ సంక్షోభం అవుతుంది. ప్రజల మ్యాండేట్ కి ధిక్కరించి అన్నా డిఎంకే గనుక పొత్తు పెట్టుకుంటే విజయ్ రాజీనామా అనేది విజయ్కి ఏ రకంగానూ స్వలాభంగా కనిపించింది. ఎందుకంటే 107 స్థానాలు రాజీనామా చేస్తే దానివల్ల ఏం ఫరక్ పడదు. మళ్ళీ 107 స్థానాల్లోనే ఎన్నికలు వస్తాయి తప్ప మిగతా 234 చోట్ల ఎన్నికలు రావు కదండి. ఇట్స్ అ ప్యాకేజ్, ఓన్లీ 107 ప్లేసెస్లో వస్తాయి. 118 మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయి తీరాలి విజయ్. సో విజయ్కున్న సంక్షోభంలో ఈరోజు గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వట్లేదు. ఆయన 112 మంది ఉన్నారు, మిగతా వాళ్ళు నా దగ్గర ఉన్నారంటే అది కూడా లెజిటిమసీ నేను చెక్ చేస్తాను అని చెప్పి లీగల్ స్టాండ్ ఏంటి, ఆ లెటర్ ప్రతి ఒక్కటి నేను చెక్ చేసిన తర్వాతే ఓకే చేస్తాను, నేను రాజకీయ సంక్షోభాన్ని తీసుకురాను, ఇది నా డ్యూటీ అని చెప్పి గవర్నర్ వచ్చారు. ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే తమిళనాడులో ఆల్రెడీ రాహుల్ గాంధీ చెప్పాడు, తమిళనాడు మీది కాదు. ఎడిటర్ వేయండి బయట ఇక్కడ. You will never ever in your entire life rule over the people of Tamil Nadu. It cannot be done. ఇక్కడ క్లియర్గా ఈవెన్ మనం చూసుకుంటే విజయ్ కూడా తను చేసిన స్టేట్మెంట్లో తమిళనాడు గురించి తామరాకు మీద నీటి బొట్టు కానీ కమలం వికసించలేదు తమిళనాడులో అన్నారు. ఎడిటర్ ఇక్కడ కూడా వేయండి బయట. మళ్ళీ தாமரை இலையில தண்ணியே ஒட்டாது, தமிழக மக்கள் மட்டும் எப்படி ஒட்டுவாங்க? వీళ్ళిద్దరు స్టాండ్స్ చూస్తే గనక ఎన్నికల కంటే ముందు నుంచి రాహుల్ గాంధీ, విజయ్ వాళ్ళిద్దరూ ఒక సమీకరణలో ఉన్నట్టు అనిపిస్తుంది డెఫినెట్గా. అండ్ మనం చూసుకుంటే జస్ట్ తమిళనాడు కాదు, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు తమిళనాడులో టీవీకే పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. అదే రీతిలో మనం చూసుకుంటే కేరళలో కూడా గెలిచింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ చూసుకుంటే డౌన్ సౌత్లో బీజేపీ రోజు రోజుకి అస్తమిస్తున్నట్టు కనిపిస్తుంది.
అస్తమిస్తున్న తరుణంలో తమిళనాడులో వాళ్ళ ప్రభంజనం ఉండాలి. ఇంకా ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇంకా డెప్త్ కలిగి మాట్లాడాలంటే మత రాజకీయాలని చిచ్చు లేపడానికి ఆస్కారం లేకుండా ఈరోజు తమిళనాడు ఇండిపెండెంట్ గా విజయ్ అండ్ రాహుల్ గాంధీ స్టార్డమ్ ని జనాలు నమ్మి హర్షిస్తున్నారు. ఆ హర్షణ ఈరోజు మోడీ షాకి నచ్చట్లేదు. అందుచేతనే ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన గవర్నర్సే వస్తారు. ఆ గవర్నర్స్ వాళ్ళు చెప్పిన రీతిలోనే ఆడతారు. ఇది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, నో డౌట్. అది బీజేపీ అవనండి, కాంగ్రెస్ అవనండి. అదే రీతిలో ఈరోజు అమిత్ షా మోడీ ప్రకారమే ఈరోజు లోక్ భవన్ లో కూర్చుని గవర్నర్ గారు నిరాకరిస్తున్నారనే స్పెక్యులేషన్ మీద ప్రజలు ఉవ్వెత్తున ఆగ్రహం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. లోక్ భవన్ చుట్టూ ముట్టడిస్తున్నారు. ఇదంతా కాకుండా విజయ్ కి సపోర్ట్ గా అండ్ అగేన్స్ట్ గవర్నర్ అండ్ మోడీ షా వాళ్ళ ఆధిపత్యం పైన జనాలు ఈరోజు మెరీనా బీచ్కి వచ్చి పోరాటం చేస్తున్నారు. బట్ సంచలనంగా మారింది ఏంటంటే విజయ్ 107 మందితో నేను రాజీనామా చేస్తాను అని చెప్పటం. రెండోది అన్నా డిఎంకే పార్టీ అండ్ డిఎంకే పార్టీ పొత్తు పెట్టుకోవడానికి మళ్ళీ సన్నాహాలు చేస్తున్నారని న్యూస్ హైగా రావటం. మూడోది చూసుకుంటే అన్నా డిఎంకే పుడుచేరి నుంచి ఫామ్ హౌస్ నుంచి వాళ్ళ క్యాండిడేట్స్ చెన్నై తీసుకురావటం. సో ఈ సమీకరణలు చూస్తుంటే మీ ఉద్దేశం ఏంటి? విజయ్ సీఎం అవ్వగలుగుతాడా ఎప్పటికన్నా, లేకపోతే రాజీనామాల పర్వం మొదలు పెడితే గనక ఎటు వెళ్తుంది తమిళనాడు రాజకీయం? మీ ఒపీనియన్స్ గట్టిగా కమెంట్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.